ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మామూలుగా మార్కెట్ ఎంత వల్గారిటీలో ఉన్నా కూడా మనము స్ట్రెస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేయాలి, మనకు రిటర్న్స్ బాగా రావాలి అంటే ఎలా చేయాలంట? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదన్నా అంటే ఏదైనా అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేదా స్పెక్యులేషన్ చేస్తున్నా ఏ పర్పస్తో చేస్తున్నా క్లారిటీ ఉండాలి. మనకి ఆ క్లారిటీ లేదనుకోండి, బ్లరీగా ఉండి తప్పులు చేస్తూ ఉంటారు అనమాట. అందుకని గోల్ ఓరియంటెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వరు. సపోజ్ ఇప్పుడు మార్కెట్ గురించే మాట్లాడుకుందాం అనుకోండి, మేబీ ఈ ట్రంప్ టారిఫ్ తోటి మార్కెట్ డిస్టర్బ్ అయింది కాబట్టి మీరు ఈ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలని డౌట్ అడుగుతున్నట్టున్నారు మీరు. మార్కెట్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, పెద్దతో చిన్నదో సంబంధం లేదు. సపోజ్ ట్రంప్కి ముందు అనుకుందాము, అప్పుడు మనీ డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఇష్యూ ఉందన్నారు కదా. తర్వాత బ్రిటన్ ఎగ్జిట్ అయినప్పుడు అప్పుడు కూడా ఇష్యూ ఉందన్నారు కదా. అంతకుముందు కోవిడ్ అప్పుడు ఇష్యూ ఉందన్నారు కదా. తర్వాత మళ్ళీ రష్యన్ వార్ అప్పుడు ఉందన్నారు కదా. అంటే స్టాక్ మార్కెట్లో మన కంట్రోల్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఉన్నామంటే నిరంతరం ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం. వాళ్ళు మారే కొద్ది మనం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం ఎంతో కొంత అనమాట. అది ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బ్యాంక్ గోల్డ్ కొన్నా సరే మన అసెట్లు ఇక్కడ పెరుగుతున్నాయి మనతో సంబంధం లేకుండా. అండ్ వరల్డ్ మార్కెట్ మొత్తం సప్రెస్ అయిపోతే మనం ఎంతకంత ఎఫెక్ట్ అవుతాం అనమాట. సో మనం ఉన్న ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి అందరు ఎఫెక్ట్ అవ్వాల్సింది ఎంతకంత. అందుకని నాకేం సంబంధం లేదన్నట్టు దూరంగా ఉండకూడదు అనమాట. అందుకే పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ అయినప్పుడు మన ఒపీనియన్ కూడా చెప్పాలి ఖచ్చితంగా, రైట్? సో ఇప్పుడు వాలటిలిటీ అవుతుందంటే అవును, మార్కెట్లో ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది, ఎక్కువ తక్కువ సంబంధం లేకుండా ఉంటుంది. ఇలాంటి టైంలో పీస్ఫుల్ తోటి ఎలా మార్కెట్ ఉన్నా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే మీరు ఎవ్రీడే మార్కెట్ చూడకూడదు, వీక్లీ మార్కెట్ మనీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, మంత్లీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఒక్కోసారి 1 year కూడా రాదు. అది ఇప్పుడు కొత్త ఏం కాదండి. మీరు చూడండి, హిస్టారికల్ డేటా చూసుకున్నారనుకోండి, లిటరల్లీ లాస్ట్ 40 years హిస్టరీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా వచ్చినట్టు మనకు కనపడదు. ఎప్పుడు 2 years ఫ్లాట్ లేదా నెగిటివ్ ఉందనుకోండి, ఆ 2 years కలిపి థర్డ్ ఇయర్లో వస్తుంది మొత్తానికి అమౌంట్ 20 or 30%. మళ్ళీ ఒక్కోసారి 50% దాకా వస్తుంది. మళ్ళీ 50 ఇచ్చింది అనుకోండి నీకు, మళ్ళీ 2 years దాపేస్తుంది. అంటే మార్కెట్లో నిరంతరం యావరేజ్ మీద నిఫ్టీ అయితే పర్టికులర్గా 12 to 13% కన్నా ఎక్కువ ఇవ్వదు. ఇత్తే తీసుకుంటుంది, ఇవ్వకుండా ఉంటే నీకు ఎక్కువ ఇస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఏమో రాదనమాట. బట్ మీరు 3 years కనుక ఉంటే 3 to 5 years డెఫినెట్గా నీకు మనీ వస్తుంది. అందుకని ఈ ఇండస్ట్రీలో పర్టికులర్గా 2 to 5 years ఉంటేనే ఈక్విటీ మార్కెట్కి రావాలి మీరు, లేదంటే దూరంగా ఉండండి. రెండోది, ఇక్కడ స్టాక్స్ ఒకటే కాదు కదండి, మల్టీ అసెట్స్ ఉన్నాయి. మీరు అన్ని అసెట్లు కొంచెం పెట్టారనుకోండి, అంటే బ్యాలెన్స్డ్ వేలో ఉండొచ్చు. అప్పుడు మార్కెట్ పడ్డా నీకేం కాదు. ఈ సంవత్సరం ఈక్విటీ మార్కెట్ ఇవ్వలేదు నిజమే, కానీ అమెరికన్ మార్కెట్లో పెట్టుంటే నీకు 20 వచ్చేది కదా, గోల్డ్లో పెట్టుంటే మీకు 40 వచ్చేది కదా, సిల్వర్లో పెట్టుంటే 40 వచ్చేది కదా, డెట్లో పెట్టుంటే మీకు 7-8 దాకా వచ్చేది కదా. సో డిఫరెంట్ అసెట్స్ డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాయి. అందుకని అన్ని అసెట్లు ఆల్ టైమ్ హైలో ఉంది ఎక్సెప్ట్ ఈక్విటీ మార్కెట్. ఓకే, మీరు కనుక అన్ని అసెట్లో పెట్టుంటే కనుక, మల్టిపుల్ అసెట్ క్లాస్లో పెట్టుంటే కనుక మీకు రిస్క్ అంత ఉండదు. అందుకని మీకు వాలటిలిటీ వద్దు, రిస్క్ తగ్గండాలంటే కన్జర్వేటివ్గా ఉండండి. అండ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉంటే నీకు డెఫినెట్గా వస్తాయి. ఓకే, అందుకని స్పెక్యులేషన్ డిఫరెంట్ థింగ్ అండ్ వెల్త్ క్రియేషన్ డిఫరెంట్ థింగ్. అండ్ వెల్త్ క్రియేట్ చేయాలంటే స్పెక్యులేషన్ చిన్న పార్ట్, అందరికి వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు అంటిల్ మీరు ఎక్స్పెక్ట్ అయితే తప్ప. బట్ అదర్వైజ్ అయితే మల్టీ అసెట్ అలొకేషన్ పెట్టుకుంటే కనుక ఆడుతూ పడుతూ హ్యాపీగా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎవ్రీ మంత్లో పెట్టమాకండి, అది సాధ్యం కాదు ఎక్కడైనా సరే. బట్ లాంగ్ టర్మ్లో ఎస్, ఇండియాలో జీడిపి గ్రోత్ మన క్వార్టర్ రిజల్ట్స్ మీరు చూసారు, 7.8, దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే. అండ్ ఈవెన్ ఇయర్లీ వైజ్ చేసుకున్నా సరే మన 6% పైనే ఉంటుంది జీడిపి గ్రోత్. ఇంత గ్రోత్ చోట జీరో అయ్యే ఛాన్సెస్ ఇవ్వండి, స్లో అండ్ స్టడీ పెరుగుతూనే ఉంటాయి మీకు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ అసెట్లో పెట్టి కన్జర్వేటివ్ ఉండటం ద్వారా నిరంతరం మనీ గ్రో చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అయితే ఒకప్పటిలాగా 30-40 ఉండకపోవచ్చు, ముందు మెచ్యూరిటీగా బ్యాలెన్స్గా పోద్ది కాబట్టి మీరు 15% కన్జర్వేటివ్ మీద ఎక్స్పెక్ట్ చేయండి, మీకు లాంగ్ టర్మ్లో మంచి మనీ వస్తుంది. అందుకని మీరు ఒక ప్లానింగ్, ఒక గోల్ ఓరియంటెడ్గా ఉండటం ద్వారా ఏంటంటే ఈ వాలటిలిటీ నుంచి తప్పించుకోవచ్చు. రేపటి గురించి భయపడుకుంటూ ఇక్కడ మెసెట్స్ మేనేజ్ చేయలేరండి. చాలామంది ఏంటంటే ల్యాండ్ ఉంటాయి, హౌస్లు ఉంటాయి, రెంటలు అన్నీ ఉంటాయి, మార్కెట్లో 1 లక్ష 2 లక్షలు పెట్టి భయపడతా కూర్చుంటా ఉంటాడు, ఏమవుతుంది లక్షని, అది పెరిగితే మాత్రం ఏమొస్తుంది, పడితే మాత్రం ఏమొస్తుంది. కొంచెం రీజనబుల్ అలొకేషన్ చేయండి, కన్జర్వేటివ్గా ఉంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్లో వస్తుంది. ఎప్పుడు షార్ట్ టర్మ్ వ్యూలో చూడమాకండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ఎప్పుడు వాలటైలే బై డిఫాల్ట్. మీరు ఎంత జూమ్ చేసుకొని క్లోజ్అప్లో చూస్తే అంత ఎక్కువ వాలటిలిటీ కనపడుద్ది. బట్ బయట నుంచి చూసారనుకోండి చాలా స్మూత్గా నీకు మనీ వస్తూ ఉంటాయి. ఈవెన్ లాస్ట్ 14 months నుంచి ఇండియాలో రిటర్న్స్ ఏం లేవు నిజమే,
కానీ నువ్వు మల్టిపుల్ అసెట్ క్లాస్ లో పెట్టుకుంటే నీకు డెఫినెట్గా 80% దాకా వచ్చి ఉంటాయి. అంటే మల్టిపుల్ ఎసెట్ లో పెట్టడం వల్ల మనకి రేపు మార్కెట్ డౌన్ అయినా కూడా అంత మనకి లాస్ అనేది ఉండదు. ఎస్, లాస్ ఉండదు, కన్జర్వేటివ్ ఉంటుంది. ఎందుకంటే Yes. గోల్డ్ డెట్ ఇవన్నీ ఆపుతి పడనీయకుండా, అంటే పెరిగినప్పుడేమో ఈక్విటీ గుంజిద్ది, మిగతా వాటిని బ్యాలెన్స్ ఉండొచ్చు. అందుకని రిస్క్ ని రివార్డ్ ని నువ్వు డిఫైన్ చేసుకొని రావాలి లోపలికి వచ్చేటప్పుడు నీకు ఎంత కావాలనేది. నీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బ్యాలెన్స్ అప్రోచ్ తీసుకోండి. మీరు అగ్రెసివ్గా అనుకుంటే ఎస్ఐపీలో అచ్చం ఈక్విటీలో పెట్టండి. పడ్డప్పుడు ఎక్కువ పెట్టడం వల్ల పెరిగినప్పుడు మీకు దాన్ని ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. అందుకని మోర్ రిస్క్ మీన్స్ మోర్ రివార్డ్, మోర్ కన్జర్వేటివ్ లెస్ వాలటైల్ మీన్స్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. మీకు ఏది కావాలన్నా మీరు డిసైడ్ చేసుకొని రావాలి. అంతే తప్ప ఇన్నోసెన్స్ ఇక్కడికి వచ్చి బ్లేమ్ చేయలేరు మార్కెట్ని. చాలా మంది చేసే పని అదే. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు, ఈ సంవత్సరం అదే రిటర్న్స్ వస్తేనే పెడతారు, డిసప్పాయింట్ అవుతారు, మార్కెట్ తిట్టుకుంటూ దూరం వెళ్ళిపోతారు. ఎలాంటి హెల్ప్ క్రియేట్ అవుతుంది. అందుకని మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పట్టుకోండి, లేదా ఓన్గా నాలెడ్జ్ పెంచుకొని మార్కెట్లోకి వచ్చేయండి. ఇట్స్ అ వండర్ఫుల్ అసెట్, సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే రిలాక్స్ గా చేయొచ్చు, టెన్షన్ లేదు. అంటే మల్టిపుల్ అసెట్ లో పెట్టినప్పుడు బ్యాలెన్స్ గా ఉంటావు కాబట్టి. Yes. రెండోది ఎక్స్పర్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి మీ డబ్బుని, మీకు అంత భయం ఉండదు అనమాట. అచ్చం ఈక్విటీలో పెడితే ఎస్ మీకు రిస్క్, అసెట్ క్లాస్ Yes. రిస్క్ కదా అది. అంటే ఇప్పుడు మాత్రం ఏంది, ఎప్పుడో చాలా సార్లు పడింది. సపోజ్ లాస్ట్ 14 months 0 రిటర్న్స్ అంటున్నాను కదా, హిస్టరికల్ చెప్పుకోండి ఎన్నో మాటలు వచ్చింది అట్లా, ఎన్నో మాటలు వచ్చింది. కోవిడ్ అప్పుడు 38% డౌన్ అయింది విత్ ఇన్ 1 month కల్లా. సో ఈ అసెట్ కి వాలటిలిటీ అనేది కామన్. మీకు నచ్చపోతే దూరంగా ఉండి వేరే అసెట్లో పెట్టండి, బ్యాలెన్స్ అప్రోచ్లో పెట్టండి. స్టాక్ మార్కెట్ అనేది స్టాక్స్ ఒకటే కాదు కదా, డెట్ ఉంది, అదర్ అసెట్స్ ఉన్నాయి కదా, కమోడిటీస్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టండి, బ్యాలెన్స్ అప్రోచ్ తీసుకోండి. బట్ ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే స్టాక్ మార్కెట్ 0 అయినా సరే ఎవరు ఎఫెక్ట్ అవ్వరండి. టూ మచ్ పబ్లిసిటీ తప్ప మ్యాటర్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 5% మందే ఉన్నారు స్టాక్ మార్కెట్లో, అంతే, జస్ట్ 5% అంతే. అంటే ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొంటారు. అంతెందుకు లాస్ట్ 15 years నుంచి అఫీషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ 700 tons గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటారు లీగల్గా. ఓకే, అంటే గోల్డ్ 50% పెరిగింది లాస్ట్ 1 year అని మీకు తెలుసుగా. అంటే ఈ గోల్డ్ లాస్ట్ 15 years కన్జర్వేటివ్ బేసిస్ మీద అంటే 10,000 టన్నులు ఇంపోర్ట్ చేసుకున్నామండి అఫీషియల్ రూట్లో. అన్అఫీషియల్గా ఎంత వచ్చుడుతో ఊహించుకోండి. జస్ట్ లాస్ట్ 15 years 10,000 tons అంటే క్రీస్తు పూర్వము 7,000 నుంచి ఉన్న భూమి అండి. ఇక్కడ ఎక్కడంతా ఉండి టెంపుల్స్ కనపడతా ఉంటాయి. టెంపుల్ ఉందంటే లోపల గోల్డ్ డిపాజిట్స్ కనపడతా ఉంటాయి. ఎంత గోల్డ్ ఉండాలండి. ఎక్కడండి ఇండియా వాళ్ళు లాస్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఉందేమో 5%, గోల్డ్ టన్నుల కొద్ది నిల్వ ఉండలేము, 1000 మంది ఉంటారు. కాబట్టి ఇండియా వాళ్ళు వెరీ బ్యాలెన్స్ అప్రోచ్. వీళ్ళు ల్యాండ్ మీద పెడతారు, గోల్డ్ మీద పెడతారు, ఇన్సూరెన్స్ మీద పెడతారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అందుకని నిజంగా మార్కెట్లో మాత్రం ఈవెన్ 30-40% పడ్డా సరే అండ్ మెజారిటీ ఇండియన్స్ ఎవరు ఎఫెక్ట్ అవ్వరు. హార్డ్లీ ఒక 5 to 6% ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళు కూడా మల్టిపుల్ అసెట్ క్లాస్లో పెట్టుంటే కనుక ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. అందుకని టూ మచ్గా స్పెక్యులేట్ జోలిపోమాకండి. బ్యాలెన్స్ వేలో ఉంటే అండ్ యూఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. ఎందుకు గవర్నమెంట్ వాళ్ళే అండ్ ఎన్పిఎస్ వాళ్ళే నీకు అప్ టు 75% ఈక్విటీలో పెట్టచ్చు అని చెప్పి ఛాయిస్ ఇస్తున్నారు అంటే అది అంత రిస్క్ అయితే నీకు ఎందుకు ఉంటుందండి. మీరు ఎన్పిఎస్ కనుక తీసుకున్నారనుకోండి, ఈక్విటీ మార్కెట్ని 70% అలొకేషన్ తీసుకుంటే మీ యావరేజ్ ఇన్కమ్ 13% అండి. డెట్తో పోల్చుకుంటే బాగానే వస్తుంది కదా. అవును, ఈ సంవత్సరం నెగిటివ్ ఉండొచ్చు 2-3%, బట్ స్టిల్ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ కదా. అందుకని దాని మీద లాంగ్ టర్మ్లో రిస్క్ తక్కువని అర్థం. లాంగ్ టర్మ్లో రిస్క్ తక్కువ ఉంటుంది, షార్ట్ టర్మ్లో రిస్క్ ఉంటుంది దాని మీద అర్థం. అందుకని బ్యాలెన్స్గా ఉండండి. అండ్ రోజు చూడమాకండి, రోజు వీక్లీ సంవత్సరం కోసం చూడమాకండి. ప్లాన్ చేసుకోండి. కనీసం ఒక 5 years ఉంటాను అనుకుంటే అండ్ 20% వచ్చినప్పుడు కావాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు. మీకు వేరే థ్యాంక్ యూ.